తగ్గించుకుంటూ నీ నామం ఎత్తిస్తూ నజరేయుని నామములో అడిగి వేడుచుకున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. మంచిది. దేవుని అపారమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ ఈ శుక్రవార దినమున ఉపవాస ప్రార్థన కొడుకుకు మనందరినీ దేవుని సన్నిధికి తోడుకొని వచ్చిన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభునామమున శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. సమయమున చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదవండి. దావీదు ఉపవాసం ఉండి మంచిది. హల్లెలూయా. ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తినట్టుకు వచ్చింది, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను అని రాయబడింది. ఇక్కడ చూడండి, దావీదు గురించి రాయబడింది. దావీదు చేసినటువంటి ఉపవాస ప్రార్థన మనం ఇక్కడ చూస్తాం. ఈ మధ్యాహ్నము ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చినటువంటి మనందరితో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలకిస్తాడు. లేదా దేవునికి అయిష్టమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు అన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ దావీదు చేసినటువంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థన. ఎందుకు దావీదు చేసినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేదు అని మనం పరిశీలన చేసినట్లయితే, మనము దేవుని సన్నిధానములోన దావీదు భక్తుడు చేసినటువంటి పాపమును బట్టి తన జీవితంలో దేవుడు ఆ ఉరియా భార్య అయినటువంటి బెత్షెబతో చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఆ యొక్క ఇచ్చినటువంటి గర్భాన్ని దేవుడైనటువంటి యెహోవా ఆ బిడ్డను మత్తినందు వలన అనరాయబడింది. మత్తినందు వలన ఆ బిడ్డకి ఏం వచ్చిందంట? జబ్బు కలిగింది, రోగం వచ్చింది. ఇంకా బ్రతకడు అన్నటువంటి భావాన్ని తెలుసుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అతడు అన్నపానములు మాని ఉపవాసముతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కానీ దేవుని సన్నిధిలో అతడు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించలేదు, ఆలకించలేదు, జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే రాత్రంతా కూడా అతడు తన పనివారితోనూ తన ఇంటిలో ఉన్న వారందరితోనూ ఎన్నికైన వారందరితోనూ అతడు అన్నపానముల మాని ఏడుస్తూ నేలపడి తన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కానీ చూడండి, కింద వచనం మనం చదివితే, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా నీవు అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనుక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పినలా
తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరసి, అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడట చూసి, బిడ్డ చనిపోయినా తన సేవకులను అడగగా వారు చనిపోయినని రాయబడింది. చూడండి, దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుడు అక్కడ ఆలకించలేదు. ఎందుకంటే దావీదు చేసిన ప్రార్థన బట్టి లేదా దావీదు చేసిన పాపమును బట్టి అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆగిపోయింది. అందుకే దావీదుకు పుట్టినటువంటి కుమారుడు యెహోవా మొత్తినందువలన అతడు జబ్బు కలిగి చనిపోయాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఈ మధ్యాహ్నం వల్ల దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం దేవుడు మన జీవితంలో మన ప్రార్థన అంగీకరిస్తాడు, మనకు జవాబిస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా చూడండి, మన జీవితంలో మనము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన మనము చేయగలగాలి. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యోవేలు గ్రంథం దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సెలవు చొప్పున దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా ఏమంటున్నాడు, తిరిగి నా యొద్దకి రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఇంతవరకు నాకు ఇష్టం లేనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసినా, నేను మీకు జవాబు ఇవ్వకపోయినా, మీ జీవితంలో మీరు బాధపడకుండా, దుఃఖపడకుండా, వేదన పడకుండా, దేవుని మందిరానికి దూరము కాకుండా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి మీరు నా యుద్ధకు రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము మనపూర్వకముగా మనము దేవుని సన్నిధిలో ఉపవాసము చేస్తామో దేవుడు అప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మనం మనపూర్వకంగా తిరిగి రాకుండా దేవునికి ఇష్టం లేనటువంటి ప్రార్థన దావీదు వలె మనము చేసినప్పటికీ దేవుడు మన ప్రార్థన ఆలకించడు. దావీదు చేసిన ప్రార్థన ఎందుకు ఇష్టం లేదని పరిశీలిస్తూ వస్తామంటే, ఆడ సమూయేలు గ్రంథంలో దేవుడు అక్కడ తెలియజేసిన మాట, దావీదుకు పుట్టినటువంటి కుమారుని దేవుడు అక్కడ మొత్తెను అని రాయబడింది. దేవుడు మొత్తిన తర్వాత దావీదు ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? దావీదుకు పుట్టిన కుమారుని దేవుడు ఎందుకు మొత్తాడు అని మనం పరిశీలన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. బెత్షెబతో పాపము చేసిన తర్వాత దావీదుకును బెత్షెబకును పుట్టినటువంటి కుమారుని దేవుడు మొత్తాడు. అందుకే మనము దేవునికి ఇష్టము లేనటువంటి ప్రార్థన మనం చేస్తున్నట్లయితే అది ఏనాడు కూడా దేవుని సన్నిధికి చేర్చబడదు, మనకు జవాబు దొరకదు. దావీదులాగా హృదయంలో పాపం పెట్టుకొని మనం చేసినటువంటి పాపమును బట్టి దేవుని సన్నిధిలో మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అది దేవునికి ఇష్టం లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఆ విషయంలో తప్ప దావీదు ఎక్కడ కూడా పాపం చేయలేదని కూడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఒకవేళ ఇంతవరకు మనం దావీదులాగా దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఎన్నిసార్లు మన ఉపవాస ప్రార్థనలు పాల్గొంటున్నప్పటికీ కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించుకున్నట్టు ఉన్నట్లయితే దేవుడు పిలుస్తున్నాడు, ఇదిగో నాకు ఇష్టమైన ఉపవాసము చేయండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మనపూర్వకంగా తిరిగి మనం ఆయన యొద్దకు రాగలిగితే, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండగలిగితే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. ఇదే యెహోవా వాక్కు అని రాయబడింది. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనము పాటించగలిగినట్లయితే దేవుని సన్నిధిలో మన ప్రార్థనకు దేవుడు
జవాబిస్తానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి ఆయనకి ఇష్టమైన ఉపవాసము అని మనం పరిశీలన చేస్తే దానియేలు గ్రంథంలో రాయబడిన మాట చూడండి. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇదిగా 9వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూడండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటిని. హల్లెలూయా. మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, మనము ఆయన సన్నిధిలోనికి మనపూర్వకంగా తిరిగి వచ్చిన తర్వాత మన మనసును మనం ఏం చేసుకోవాలంట? నిబ్బరము చేసుకోవాలి, స్థిరముగా చేసుకోవాలి, ధైర్యపరుచుకోవాలి. మనం ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కూడా ఉపవాసము చేస్తూ కూడా మన మనసు అటు ఇటు వెళ్ళిపోతే మనం చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరదు. అందుకే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థనను చేయగలుగుతున్నవాని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దానియేలు సెలవిస్తున్నటువంటి రీతిగా నా మనసును నిబ్బరము చేసుకుంటే నేను చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన మనసును కూడా మనము నిబ్బరం చేసుకోవాలి. నిబ్బరమైనటువంటి ఆలోచన కలిగి, స్థిరమైనటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు. అందుకే ఎజ్రా గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చూడండి. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. మేము ఉపవాసము ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను అని రాయబడింది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థనను చేయగలిగితే దేవుని సన్నిధిలో నీవు ఏ సంగతి అయితే చెప్పుకుంటావో ఆ సంగతిని దేవుడు మన మనవిని ఆలకిస్తాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్న ప్రతి మనవిని దేవుడు అంగీకరించాలంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయాలి. మనకిష్టమైనటువంటి రీతిగా మన ఉపవాసం చేయటం కాదు, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయగలుగుతున్నామా అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనకిష్టమైన ఉపవాసాన్ని మనం చేస్తూ ఉంటాం. ఏంటి మనకిష్టమైన ఉపవాసం? మన అవసరాలు ఉన్నప్పుడు, మనం శ్రమలలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మన పిల్లలకి దావీదులాగా జలుబు, ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు, లేదా జబ్బు వచ్చినప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనకిష్టమైన ఉపవాసాన్ని దేవుని సన్నిధికి వచ్చి మనం చేస్తుంటాం. అందుకే దావీదు ప్రార్థన దేవుడు అక్కడ అంగీకరించలేదు. ప్రేమైన దేవుని సంగమా, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఎజ్రా గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను అని రాయబడింది. మనం చేసేటువంటి మనవిని దేవుడు అంగీకరించేటువంటి రీతిగా మనమందరము కూడా మనోపూర్వకంగా మనము ఆయన యొద్దకు తిరిగి వచ్చి మనము ఉపవాసము చేయగలగాలి. మన మనసును స్థిరపరుచుకొని, మన ఆలోచనను స్థిరపరుచుకొని దానియేలులాగా దేవుని సన్నిధిలో మనము చేయగలిగితే మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ నీతో నాతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు మన మనవిలన్నిటిని కూడా అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. మన మనవిని దేవుడు అంగీకరించడము లేదంటే మనము దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయటము లేదు. చూడండి, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయగలుగుతున్నాం అనేది చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రీతిగా యెషయా గ్రంథంలోనికి రండి. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మేకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా.
నీ ఆహారం ఆకలిగిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము అని రాయబడింది. చూడండి, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం మనము చేసినప్పుడు దేవుడు మన మనవులన్నిటిని కూడా అంగీకరిస్తాడు. అందుకే మనము ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం మనం చేయకుండా మనకిష్టమైనటువంటి ఉపవాసాన్ని, దేవునికి ఇష్టం లేనటువంటి ఉపవాసాన్ని మనం చేసినట్లయితే మన మనవిని ఏనాడు కూడా దేవుడు అంగీకరించడు, జవాబు ఇవ్వడు, ప్రత్యుత్తరం ఇవ్వడు అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మన మనవులన్నింటినీ కూడా అంగీకరించాలంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసాన్ని మనము చేయాలి. ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయగలగాలి. ఏంటి ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం అని మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట. నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నీ ఆహారము ఆకలిగొనిన వానికి. ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, దేవునికి ఇష్టమైన ఉపవాసము బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, ఆకలిగొనిన వానికి మనం ఏం పెట్టాలంట? ఆహారం పెట్టాలి. ఈ ఉపవాసం చేస్తున్నామా? ఈ ఉపవాసాన్ని చేయగలిగితే రండి, అద్భుతంగా దేవుడు మన విన్నపాలన్నింటినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, జవాబిస్తాడు. మనం ఏంటంటే 40 రోజులు ఉపవాసం చేస్తాం, కానీ దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసాన్ని కూడా మనం చేయగలగాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ 40 రోజులు ఉపవాసం ఉంటూ ఈ 40 రోజులు మనము ఏ ఆహారం తినకుండా మిగిలి ఉంటుందో ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి 40 రోజుల తర్వాత లేదా 40వ రోజు ఏం చేస్తారంటే ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచిపెడుతూ ఉంటారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అట్టి వారి ప్రార్థన దేవుడు శీఘ్రముగా ఆలకిస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంటాడు. మరి కొందరు ఏం చేస్తారంటే, ఇది మాకే ఉండాలని చెప్పి ఈ ఉపవాసం చేస్తూ ఆ ఉపవాసాన్ని మానేస్తుంటారు. అందుకే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని కూడా మనము చేయగలగాలి. ఈ 40 రోజులతో పాటు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనం చేయగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే చూడండి, కింద రాయబడినమాట, ఆహారము కలిగిన వానికి పెట్టవలను, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు. చూడండి, మన రక్త సంబంధి మన ఇంటికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనము ముఖము తప్పించకూడదు. అందుకే మనలో ఉన్నది మనకు 2 అంతలు ఉంటే, ఒకంత మన పొరుగు వానికి, మన రక్త సంబంధికి ఇవ్వడం నేర్చుకోవాలి. ముఖం తప్పించినవంటే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయడం లేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఈ ఉపవాసాన్ని మనం అందరం కూడా చేయగలిగినప్పుడే దేవుడి కింద ఎన్ని ఆశీర్వాదాలు పెట్టాడో, ఎన్ని దీవెనలు పెట్టాడో. అందుకే ఒక్కసారి క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంత ఇవ్వడం లేకపోయినా దేవుడు చెప్పాడు, నీ దగ్గర ఒక అంగి ఉంటే 2 అంగీలు ఉంటే 1 అంగి ఇవ్వమన్నాడు. నీ దగ్గర నువ్వు తినేదంత ఆహారం కంటే ఎక్కువ ఉంటే నువ్వు తినేదంత పెట్టుకొని కాస్త బీదవానికి ఇవ్వమన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉపవాసాన్ని చేయగలిగేటువంటి రీతిగా మనం అందరం కూడా ఈ 40 రోజులు ఉపవాసముతో పాటు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేయగలగాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మానవ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడిన మాట, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనటయు. చూడండి, దిక్కుమాలిన వారిని మనం ఏం చేయాలంట? మన ఇంట చేర్చుకోవాలి. మన ఇంట చేర్చుకున్నప్పుడు దేవుడు వారిని ఆదరించిన వారముగా మనం అంటాం. అప్పుడు వారిని మన ఇంట చేర్చుకున్నప్పుడు అండి, ఇదే భావాన్ని మనము మత్తయి సువార్తలో మనం చూస్తాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఎందుకు ఈ ఉపవాసము దేవునికి ఇష్టమైనదంటే, ఈ ఉపవాసము చేయగలిగిన వాడు
దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దేవునికి ఇష్టడైనటువంటి వాడిని నీతిమంతుడిగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో మనమందరము కూడా చాలామంది ఈ వాక్యాన్ని అన్నిలో నేటికి కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వానికి నిరీక్షణ లేదు, రక్షణ లేదు. అందుకే రక్షణ కలిగిన మన జీవితాల్లో నిరీక్షణ కలిగిన మనమందరము కూడా ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేయగలిగితే నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మార్చబడిన వాడు నిత్యము నిరంతరము ఆయన రాజ్యములో చేర్చబడతాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అందుకే దిక్కుమాలిన బీదులను నీ ఇంట చేర్చుకొనుము, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇది పాటిస్తున్నామా మన జీవితంలో? ఇది చేయగలుగుతున్నామా మన క్రైస్తవ భక్తి జీవితంలో? మనం ఎంత భక్తి చేసినానండి, ఉపవాసాన్ని చేయకపోతే మనం చేసే ఉపవాసం అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. మనం అనుకుంటుంది 40 రోజులు నేను శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నా, అన్నపానములు మానేశాను, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానంటే ఇంటికి బిచ్చగాడు వస్తే బిచ్చం వేస్తున్నావా? వస్త్రహీనుడు లేని వచ్చినప్పుడు వస్త్రాలు ఇస్తున్నావా? ఈ ఉపవాసము చేస్తే, ఆ ఉపవాసము చేయకపోతే నువ్వు చేసిన ఉపవాసం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము చేయమని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట చదివి కింద, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. ఆమేన్. అందుకే చూడండి, ఈ ఉపవాసాన్ని చేసి ఒక్కసారి మీరు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. నీ వెలుగు వేకు చుక్కవలే ఉంటుంది. నీ జీవితంలో కలిగిన బలహీనత, అనారోగ్యము, వ్యాధి బాధలు నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు చేసిన ఉపవాసమును బట్టి శీఘ్రముగా నీకు స్వస్థత లభించునన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము నువ్వు చేయగలిగితే, నువ్వు ఏ బలహీనతతో ఉన్నా, ఏ అనారోగ్యముతో ఉన్నా శీఘ్రముగా మనకు స్వస్థత లభిస్తుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ ఉపవాసము చేయకుండా 40 రోజులు ఏదో మాల వేసుకున్న రీతిగా ఏదో నిష్ఠగా భక్తి చేస్తూ 40 రోజుల తర్వాత మనము ఇలాంటి ఉపవాసము చేయకపోతే మన ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతుంది. చాలామంది 40 రోజులు ఎలా ఉంటారంటే చాలా నిష్ఠగా ఉంటారు, మంచిదే. కానీ ఆ నిష్ఠ ఎలా ఉంటుందంటే, చాలామంది జీవితంలో ఏది ముట్టుకోరు, చికెన్ తినరు, మటన్ తినరు. జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఏది కూడా జీవితంలో అనుసరించరు. 40 రోజులు దాటిన తర్వాత అన్యుల వల్ల మరలా యథావిధిగా తన జీవితాన్ని తను కొనసాగించుకుంటూ వస్తూ ఉంటారు. అది ఆచారం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యులు కూడా పాటిస్తారు, 40 రోజులు ఉపవాసం ఉంటారు, తర్వాత వాళ్ళు కూడా యథావిధిగా మళ్ళా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి, అంతర్య పురుషుడు నూతనపరచబడడానికి, ఎత్తబడే గుంపులో ఉండటానికి యేసుప్రభు చేసిన ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన మనము ఆయన చేసిన రీతిగా మనం చేయాలి. సాతాను జయించటానికి, అపవాది మీద విజయం పొందుకోవడానికి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన మనం చేయాలి. వాటితో పాటు మనము యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో రాయబడిన రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మనము చేయగలగాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? శీఘ్రముగా నీకు స్వస్థత లభిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాట కింద చదవండి. నీ నీతి, హల్లెలూయా, మన నీతి ఎక్కడ ఉంటుందంట? మన ముందర నడుస్తుంది. నీతిమంతుల మీద యెహోవా కనుదృష్టి ఉంచబడుతుందంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, నేను మనమందరము కూడా యెహోవాకు ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన చేయగలిగితే నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా కనుదృష్టి నీ మీద ఉంచబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీ మార్గము మీద ఆయన కనుదృష్టి ఉంచబడుతుంది. నీ మార్గము సరళము చేయబడుతుంది. అందుకే
మనమందరము కూడా యెహోవాకు ఇష్టమైనటువంటి ఉపవాసము చేయుదుముగాక. ఆమేన్. ఆ మాట చదవండి. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను, అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. చూడండి, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఏమిస్తాడంట? నీకు ఉత్తరం ఇస్తాడంట. దేవా, నేను ఈ సమస్యలో ఉన్నాను, ప్రభా ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, యేసయ్యా ఈ అనారోగ్యంలో ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడంట. అందుకే మనమందరము కూడా యెహోవాకు ఇష్టమైనటువంటి ఉపవాసము చేయమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా మనకిష్టమైన ఉపవాసము కాకుండా దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చెయ్యమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు మొరపెట్టగా ఏమంటున్నాడు ఆయన? నీవు మొరపెట్టగా, నువ్వు ప్రార్థన చేయగా దేవుడు ఏమంటున్నాడు? నేనున్నాను. నీకేం కావాలి? నీ సమస్య ఏంటి? నీ అనారోగ్యం ఏంటి? నీ ఇబ్బందులేంటి? నీవు మొరపెట్టగా దేవుడు అంటున్నాడు, నేనున్నానమ్మా, నేనున్నాను అబ్బాయి అని దేవుడు వెంటనే నీకు జవాబిస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరం కూడా ఆయన ఏర్పరచుకున్న ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేయమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చాలామంది క్రైస్తవ భక్తి జీవితంలో ఈ ఉపవాసం చేయటం మానేశారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే చాలు అనుకొని ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసాన్ని మానేస్తున్నారు. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడా ఎలా చేస్తున్నారంటే, దేవుని సన్నిధిలో దేవుడు ముందు వచనాలతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి మొరపెట్టగా ఆయన నేనున్నాను, ఇతరులను బాధించుటయు, వ్రేలి పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మానాలి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మొదటగా వస్త్రహీనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు వస్త్రములు ఇవ్వాలి, ఆకలిగొనిన వారిని ఇంటికి వచ్చినప్పుడు ఆహారం పెట్టాలి, దిక్కులేని బీద వాళ్ళని ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంట చేర్చుకోవాలి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఈ ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేసినప్పుడు నీవు మొరపెట్టగా దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నీకేం కావాలో అడుగు, అవన్నీ కూడా నీకు ఇవ్వబడతాయి అంటూ కింద మళ్ళీ ఒక షరతు పెడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? చెడ్డదానిని బట్టి మాట్లాడయు నీవు మానాలి అంటున్నాడు. మన జీవితాల్లో మనము మానవలసినవన్నీ కూడా మానేసి దేవుడు ఏదైతే మానవంటున్నాడో అది మానకుండా మన ఉపవాసము చేస్తే మన జీవితంలో దేవుడు ఏనాడు కూడా మన మొర ఆలకించడు. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయో మనం మానాలి. మన వైపు ఎన్ని వేలు చూపిస్తాయి? ఇతరుల వైపు ఒకటి చూపిస్తే మన వైపు 3 చూపిస్తాయి. 3 చూపిస్తూ రే పైన దేవుడు కూడా చూస్తున్నాడు జాగ్రత్త అని చెప్తాయి. కానీ మనం ఏం చేస్తాం? నేను కరెక్టు, పొరుగువాడేమో తప్పు అని వేలు పెట్టి చూపుతూ తిరస్కరిస్తూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామనేది మనకు మనమే పరిశీలించుకోవటం లేదు, పరీక్షించుకోవటం లేదు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో దేవుడు ఎంత ప్రార్థన చేసినా నేనున్నానని పలకడం లేదు, నీకు జవాబు ఇవ్వడం లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు. నీ జీవితంలో ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వటం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది రీతిగా, నువ్వు చెడ్డదానిని బట్టి మాట్లాడటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును.
అంధకారము నీకు మధ్యాహ్నం వల్లే నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని రాయబడింది. హల్లెలూయా. నిత్యము దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడంట. ఎక్కడ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనం చేస్తున్నామా? ఒక రోజు కాకపోయినా మరొక రోజున మనము ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని మనము చేయగలగాలి. చేసినప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దావీదును దేవుడు ఏం చేశాడు? అక్కడ చెయ్యి వదిలిపెట్టాడు. నిత్యము నడిపిస్తున్న దేవుని సన్నిధిలో దావీదు పాపం చేశాడు. అందుకే దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. బెత్షెబకును దావీదుకును పుట్టినటువంటి కుమారుడు జబ్బు చేత అక్కడ చనిపోయాడు అని రాయబడింది. నా ప్రార్థన ఆలకించాలంటే, దేవుని సన్నిధిలో నిత్యము నడిపించబడాలంటే, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనము చేయగలగాలి. ఇతరులను బాధించుట మానాలి. ఉరి అనే దావీదు ఏం చేశాడండి? బాధించాడు, చంపేశాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయకపోతే మన జీవితంలో దేవుడు మనల్ని చెయ్యి వదిలిపెడతాడు. అప్పుడు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు వినడు. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని దావీదు చేయలేదండి. అందుకే దావీదును దేవుడు వదిలేశాడు. దావీదుకును బెత్షెబకు పుట్టినటువంటి కుమారుడు చిన్న బాబుగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని జబ్బు చేత మొత్తెను అని రాయబడింది. దావీదు ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి గోజాడిన, నేల మీద పడి ప్రార్థన చేసిన దేవుడు అతని ప్రార్థన ఆలకించలేదు. ఎందుకంటే ఒరియనతడు చంపించేశాడు, బాధ పెట్టాడు. ఉరియా చనిపోయిన తర్వాత బెత్షెబ ఎంత కుమిలిపోయిందో, ఎంత నలిగిపోయిందో. కానీ దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, ఇతరులను బాధించుట మనం మానాలి. అది ఏ విధమైనా కానీ, ఏ పరిస్థితుల్లోనైనా కానీ ఇతరులను బాధించుట మానినప్పుడే నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయగలిగిన భక్తుడుగా, భక్తురాలుగా ఉంటామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. హల్లెలూయా. చూడండి, క్షామకాలమున దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచునని దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. సౌలు కాలంలో కాకుండా దావీదు కాలంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది, క్షామం వచ్చింది, యుద్ధాలు జరుగుతొచ్చాయి. కానీ దావీదు తన జీవితంలో ఎంతో కృంగిపోయాడు, నలిగిపోయాడు, ఇబ్బందుల పాలవుతూ వచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, తెగులు వారి మీదికి రాగా కొన్ని వేల మంది చనిపోయారంట దావీదు కాలంలో. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేయగలిగితే నీ ఎముకలను దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. క్షామకాలం వచ్చినా, కరువు కాలాలు వచ్చినా, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. తృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. అందుకే జాగ్రత్త కలిగి మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని కలిగి జీవించమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవమా. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదావు అని రాయబడింది. హల్లెలూయా. ఎన్ని దీవెనలు పెట్టాడో దేవుడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనము చేయాలి. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నాము కదా, వాటితో పాటు మనం అందరము కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయగలిగితే అద్భుతమైనటువంటి దీవెన మనం పొందుకుంటాం. ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన జీవితాలు ఎలా ఉంటాయంట? ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటామంట.
నీటి ఊటలో ఊరేటువంటి ఊట దగ్గర నీళ్ళు ఎప్పుడు కూడా తక్కువగా ఉండవు. ఎందుకంటే అది ఉబుకుచూ ఉంటుంది కాబట్టి అక్కడ నీరు ఎప్పుడు కూడా తక్కువగా ఉండదు. ఆ నీటి ఊరున నాటబడిన చెట్టు కూడా ఎప్పుడు పచ్చగా వర్ధిల్లుతుంది అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఇదిగా. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒకసారి కీర్తన భాగాన్ని చూడండి. మొదటి కీర్తన 3వ వచన భాగాన్ని చూడండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చెయ్యునదంతయు సఫలమగును అని రాయబడింది. మనము ఏ పని అయితే చేయబోతున్నామో, మనము దేని గురించి అయితే ప్రార్థన చేయబోతున్నామో దాని అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడంట. అతడు చెయ్యునదంతయు కూడా సఫలమగును అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనం చేస్తున్న ప్రతిదీ కూడా సఫలము చేయబడాలంటే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనము చెయ్యాలి అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కింద భాగాన్ని చదవండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరవబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశములు నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టుదురు, నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమనియు నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనం చేయాలి. అప్పుడే మనము ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేయగలిగితే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె మన జీవితాలు ఉంటాయని దేవుడు క్షేమకాలమున కూడా దేవుడు తృప్తిపరుస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. నీవు మొరపెట్టగా దేవుడు నేనున్నాను అని దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి రండి. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది రీతిగా ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని నేను చేయగలిగితే దేవుడు మన మరణ ఆలకించి దేవుడు సమస్త దీవెన ప్రసాదింపచేస్తానన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 25వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడైనా? కుడి వైపున ఉన్నటువంటి గొర్రెలను పోలినటువంటి విశ్వాసులతోనూ లేదా నీతిమంతులతోనూ పరిశుద్ధులతోనూ ప్రభు అక్కడ మాట్లాడుతున్నమాట. ఏమంటున్నాడు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని రాయబడింది. ఎందుకు వారితో మాట్లాడుతున్నాడు ప్రభు? ఎందుకు వారిని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారని దేవుడు పిలుస్తున్నాడు? ఎందుకు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యములో ప్రవేశించుడని వారు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, వారు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని వారు చేశారు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయగలిగితే భూమి మీద నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నీవు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటవన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయగలిగితే నీవు నిత్య రాజ్యమునకు వారసుడుగా వారసురాలుగా చేయబడతావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువారు కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో అనగా విశ్వాసులతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేసినటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నమాట. ఇదిగో తండ్రి చేత మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆ రాజ్యం ఎలాంటిదంటే ఆకలి దప్పికలు లేని రాజ్యం. ఈ లోకములో నీవు ఆకలి కొన్నవానికి ఆహారం పెడితే, దాహము కొన్నవానికి దాహము తీరిస్తే, వస్త్రహీనుడై నీ ఇంటికి వచ్చినప్పుడు వస్త్రములు ఇస్తే, ఇల్లు లేనివాడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో చేర్చుకుంటే, అలాంటి జీవితాన్ని మరలా దేవుడు నీకు పరదేశంలో ఇవ్వబోతున్నాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆకలి దప్పికలు లేని రాజ్యం. అందుకే మహామహిమలో ప్రవేశించేటువంటి దేహమును ధరించుకుని ఆ రాజ్యములో మనం ప్రవేశించటానికి ప్రభు మనందరినీ కూడా అక్కడ పిలుస్తున్నాడు. ఇదిగో నా తండ్రికి ఇష్టమైన ఉపవాసాన్ని చేసావు కాబట్టి రండి, మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకునుడని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నారు. అయ్యా, మేమందరం కూడా ఆ మాట చదవండి, కింద భాగం. దప్పికొంటిని, దాహమిచ్చితిని, పరదేశిని ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరై ఉంటిని, నాకు బట్టలిచ్చితిని, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిని, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగో నీవునుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొనినుట చూసి ఎప్పుడు దాహమిచ్చితివి, ఎప్పుడు పరదేశినుట చూసి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరునినుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగమైనట నన్ను చెరసలలో ఉన్నట నన్ను చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని రాయబడింది. చూడండి, మన ఇంటికి వచ్చిన వానికి ఆహారం పెడితే, బట్టలు ఇస్తే, ఇంట్లో చేర్చుకుంటే, ఆదరిస్తే, ఓదారిస్తే ఎవరిని ఓదార్చినట్టుగా? దేవుణ్ణి ఓదార్చినట్టుగా, దేవుని గణపరిచిన రీతిగా ప్రభు చెప్తున్న మాట, మిక్కిలి నీ సహోదరులు ఒకనికి చేసితిరి గనక మీరు నాకు చేసితిరి అని రాయించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, యెషయా గ్రంథంలో అందుకే దేవుడిని యెహోవా చెప్తున్నమాట, మీరు నాకు ఇష్టమైన ఉపవాసము చేయుడి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇది చేసి చూడండి అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అందుకే ఇట్టి ఉపవాసము చేయువాడు ఎలా ఉంటాడంట? ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటాడు అని రాయించాడు. అక్షయ పాత్ర వలె మన జీవితాలను దేవుడు అద్భుతంగా దీవిస్తానన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఇక్కడ నిత్య జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. చివరిగా ఆ వచన భాగాన్ని చూడండి, 46వ వచనం, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎవరు నీతిమంతులు? ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేసేవాడే నీతిమంతుడు అని రాయించాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసము చేయని వాడు ఎవడు?
నిత్య శిక్షకు పోయేటువంటి అవిశ్వాసులు, అవినీతి పరులు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేస్తున్నామా? పొరుగువాన్ని బాధించుట మానాలి, పొరుగువాన్ని వేలు పెట్టి చూపి తిరస్కరించుట మానాలి. దేవుని సన్నిధానములో నా పొరుగువాడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆదరించాలి. పొరుగువాడు నీ ఇంటికొచ్చి, నీ రక్త సంబంధిని ఇంటికొచ్చి ఏదైనా అడిగినప్పుడు మొఖం త్రిప్పుకోకుండా అతనికి కావలసినది నీ యొద్ద ఉండే ఇచ్చేటువంటి స్థితిని కలిగి ఉండాలి. అప్పుడే మనమందరము కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చెయ్యగలిగేటువంటి భక్తులుగా, విశ్వాసులుగా ఉంటామన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే మనమందరము కూడా భూమి మీద నీటి ఊట వలన నిత్య రాజ్యములో ప్రవేశించేటువంటి నీతిమంతులుగాన ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీవు మొరపెట్టగా నేనున్నాను, నీకేం కావాలని దేవుడు సమస్తాన్ని ఇచ్చేటువంటి ఉపవాసాన్ని మనమందరము చేద్దుముగాక. ఆమేన్. చూడండి, మనకిష్టమైనటువంటి ఉపవాసాన్ని కూడా మనం చేస్తాం కొన్నిసార్లు. ఆ మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు అని రాయబడింది. మనము చేసే ఉపవాసం ఎలా ఉంటుందంటే, ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముకులై ఉండకుడి. చాలామంది నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటారు. ఎలాగా? ఫేసులోనే కనపడుతుంది. వాళ్ళ దీనత్వము, వాళ్ళ ఫేసులో, వాళ్ళ నడవడికలో, వాళ్ళ పద్ధతిలో తెలిసిపోతుంది వీళ్ళు ఉపవాసం ఉన్నారు 40 రోజులని. అందుకే యేసుప్రభు అంటున్న మాట ఏమిటంటే, చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసిన మాట 10వ వచనాన్ని చూడండి. ఉపవాసము చేయనట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని ఉండాలి అని రాయబడింది. చూడండి, చదవండి. ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ మనుషులకు కనపడవలన నువ్వు ప్రార్థన చేయొద్దు, మనుషులకు కనపడే రీతిగా నీ ఉపవాసము ఉండొద్దు. రహస్యమందు చూచుతున్న తండ్రికి మాత్రమే కనపడే రీతిగా నీవు నీ తల అంటుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా మాట చదవండి. రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీ ముఖమును కడుక్కొనము. చూడండి, మన తల అంటుకొని మన ముఖాన్ని కడుక్కొని ఎప్పుడు చూసినా మన ముఖం ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. భోంచేసి వచ్చారేమో అన్నట్టుగా ఉండాలి. అంత శక్తిని పొందుకొని ప్రభు యొక్క సన్నిధానంలోన ఉపవాసాన్ని మనం చేయగలగాలి. అందుకే మనం ఉపవాసము చేయనప్పుడు మనము వేషధారుల వలె మనము ఉపవాసం చేయకూడదు. అది నీకు ఇష్టమైన ఉపవాసం, మనకిష్టమైన ఉపవాసం. ఎందుకంటే చెప్పుకోవాలి కదా, నేను ఉపవాసం ఉన్నానని. మన ఉపవాసం ఉన్నామని చెప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏనాడు కూడా అంగీకరించడు. అందుకే రహస్యమందు చూచుతున్న తండ్రికి కనపడే రీతిగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా! నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? నీకు ఇష్టమైన ఉపవాసాన్ని నువ్వు చేసుకుంటున్నావా? చదవండి ఆ మాట. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనసులకు కనపడే ఉపవాసము, మనసులు ఇష్టమైన ఉపవాసం ఎలా చేసుకుంటారంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదవండి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు,
నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఎలా ఉంటుందంటే మన ప్రార్థన పరిచయుల వలె ఉంటుంది. చెప్పుకుంటూ తిరుగుతూ ప్రార్థన చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి ఏనాడు కూడా పరిచయుని ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదు. ఎందుకు? వేషధారని ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అతడు? వారమునికి 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో నేను 10వ వంతు చెల్లిస్తున్నాను అని డబ్బాలు కొట్టుకుంటూ చెప్పుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ తిరుగుతున్నాడు. అతన్ని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించలేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనము చేయాలి. ఇక్కడ పరిచయుడు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయలేకపోయాడు. ఎందుకంటే అతడు ఒక మనుషుని నిందిస్తున్నాడు, ఒక మనుషుని బాధిస్తున్నాడు, ఒక మనుషుని అవమానిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 11వ వచనం. పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను, ఈ సుంకర వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఉండకపోతే మంచిదే, కానీ వేలు పెట్టి సుంకరిని పరిచయుడు ఏం చేస్తున్నాడంట? తిరస్కరిస్తున్నాడంట. అందుకే అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు అని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకిష్టమైన ఉపవాసము కాదు, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనము చెయ్యాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిచయుడు చేసిన ఉపవాసం ఏంటంటే తిరస్కరిస్తున్నాడు. వేలు పెట్టి సుంకరిని తిరస్కరిస్తున్నాడు. ఇతని వల్ల నేను ఉండనందుకు శూరుల వలె, అన్యాయస్తుల వలె, ఈ సుంకరి వలె ఉండనందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చెప్పుకుంటూ సుంకరిని ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తూ బాధిస్తున్నాడు అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? ఇక్కడ కూర్చుని కూడా, దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసము చెయ్యకపోతే మన ప్రార్థన అంతా కూడా దేవుడు వినడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నమాట. దేవునికి ఇష్టము లేనటువంటి ఉపవాసాన్ని మనం కొనసాగిస్తున్నామేమో. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవే ఎందుకు లక్ష్య పెట్టవని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. ఎలాంటి ఉపవాసం చేస్తున్నామంటే మనము దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు, మనుషులకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నాం. అందుకే దేవుడు మన ప్రార్థన వినడము లేదు, జవాబు ఇవ్వడము లేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అక్కడ అంటున్న మాట ఏమిటంటే, అయ్యా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడట్లేదు? ఉపవాసం నిన్ను ఎవరు ఉండమన్నారు? జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఉపవాసం నిన్ను ఎవరు ఉండమన్నారు? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంట? మనం వ్యాపారాలు చేసుకుంటున్నామంట. ఇంకొక అద్భుతమైన మాట దేవుడు అక్కడ రాస్తూ వచ్చాడు, చదవండి. ఏం చేస్తున్నామంట మనము? మీరు కలహపడుచు, వివాదములు చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉన్నారు. ఇట్టి ఉపవాసమా నాకు ఇష్టమైన ఉపవాసము? నువ్వు ఎలా ఉండాలి ఉపవాసము? రహస్యమందు చూచుచున్న తండ్రికి మాత్రమే నీవు కనపడే రీతిగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు పనికి వెళ్ళి ఆయాసం తెచ్చుకొని, శరీరానికి బలహీనత తెచ్చుకొని, ప్రభా నేను ఇంత బలహీనుడనైపోయాను, నా ప్రార్థన వినమని ఎవడు చేయమన్నాడు నీకు ఇలాంటి ఉపవాసము? ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకొని ఉపవాసం చేయాలి.
నువ్వు చూడటం లేదంటే నువ్వేం చేస్తున్నావు? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావా? అన్యాయంగా గుద్దులాడుతున్నావు, వివాదాలు ఆడుతున్నావు. నీ ఉపవాసం దేవునికి ఇష్టమా? ఆలోచించాలి ఒకసారి. మనం ఉపవాసం ఎలాంటి ఉపవాసం చేస్తున్నామో. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనం ఎంతగా ప్రార్థన చేసినను దేవుడు మన ప్రార్థన. దావీదు, నువ్వు ఎలాంటి ఉపవాసం చేస్తున్నావయ్యా? ఉపవాసం చేస్తున్నావు కానీ నీ ఉపవాసము వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఇతరులను నీవు బాధించుట మానాలి, ఇతరులను వ్రేలిపెట్టి తిరస్కరించుట మానాలి. దేవుని సన్నిధానములో ఎలా ఉపవాసము చేస్తే దేవుడు వింటాడో చాలా స్పష్టంగా రాయించాడు అక్కడ. ఇవన్నీ మానినప్పుడే నువ్వు మొరపెట్టగా నేనున్నానని నీకు పలుకుతాను, నువ్వు ప్రార్థన చేయగా నేను జవాబిస్తాను. నీ జీవితం ఎలా ఉంటుందంటే ఉబ్బుకుచున్న నీటి ఊట వలె నీవు అద్భుతంగా దీవించబడతావు. నాకు ఇష్టమైన ఉపవాసము చేయమంటే నీకు ఇష్టమైన ఉపవాసాన్ని నీవు చేసుకుంటున్నావు. ఎలా చూస్తా నీ వైపు, ఎలా వింటా నీ విన్నపాన్ని అని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి ఈ భక్తి జీవితంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఉపవాసం చేస్తున్నామన్న భావాన్ని దేవుని సన్నిధిలో గుర్తించమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాంటి ఉపవాసం చేస్తున్నామంట మనం? అన్యాయముగా, న్యాయంగా కూడా కాదంట, అన్యాయంగా గొద్దులాడుతూ అడావిడిగా స్నానాలు చేసి, అడావిడిగా బైబిల్ పట్టుకొని, అడావిడిగా మందిరానికి వచ్చి, అడావిడిగా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా అంటాడు? ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి? అందుకే ప్రేమైన దేవుని సంగమా, మన మొర దేవుడు ఆలకించడం లేదు. స్పష్టంగా బైబిల్ చెప్తున్నది. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే 12 గంటలు కదా ప్రార్థన, 11 గంటలకు పోదాం, లేదా 1 గంటకు పోదాం. వాక్యం చెప్తుంటూ కూడా వచ్చి కూర్చుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్తే వస్తున్నావు? ఏ ప్రార్థన చేస్తున్నావు? ఏ ఉపవాసం ఉంటున్నావు? నీ మొర దేవుడు ఎలా ఆలకిస్తాడు? జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి కదా. దేవుని సన్నిధికి వచ్చే మనుషుడు భారముతోనూ విశ్వాసముతోనూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవితాల్లో కట్టుకుని ఆయనకి ఇష్టమైన ఉపవాసము చేస్తే నేనున్నాను అని దేవుడు పలికేటువంటి ఉపవాసాన్ని మనం చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నాకు కష్టం ఉందయ్యా, ఈ భారం ఉందయ్యా, ఈ బరువు ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా అని మొరపెడితే నేనున్నానమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని నీ యొద్దకొచ్చి నీ కన్నీళ్లు తుడిచేటువంటి ఉపవాసమును మనమందరము చెయ్యుదుముగాక. ఆమేన్. ఎంత ఉపవాసం ఉన్నా మన వైపు దేవుడు చూడకపోతే ఇంకేం చేయాలా? వ్యర్థమైనటువంటి ఉపవాసం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి, 4వ వచనంలో చివరి భాగంలో రాయబడిన మాట, నీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. చూడండి, మనమందరం కూడా ఎలా ఉంటున్నామంట? మన కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉంటున్నారు. కానీ మన కంఠధ్వని పరమున వినపడడానికి ఉపవాసం ఉంటున్నాం. కానీ ఆ ఉపవాసము ప్రభు సన్నిధికి చేరాలంటే మనమందరం కూడా ఏం చేయాలో దేవుడు చాలా స్పష్టంగా కింది వచనాలన్నీ తెలియజేస్తూ వచ్చాడు. అందుకే మనమందరము కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేస్తూ ఆయన సన్నిధిలో భక్తి జీవితంలో మన ప్రార్థన పరమునకు వినపడే రీతిగా మనం చేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. పరమున వినపడే రీతిగా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. కానీ మనము 3-4 వచ్చిన భాగాల్లో చేసినటువంటి ప్రవర్తనను బట్టి మనము చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదంట. 59వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలు చూడండి. రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరుచకాలేదు, విననేరగా ఉండినట్లు ఆయన చెవుల మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. అందుకే మన ప్రార్థన పరమునకు చేరడము లేదు.
పరమునకు చేర్చబడే రీతిగా మన ఉపవాసం ఉంటున్నాము, కానీ మన ప్రవర్తన, మన విశ్వాసము, మన అల్ప విశ్వాసమును బట్టి, మనం చేసే పాపమును బట్టి మన ప్రార్థన పరమునకు చేరడము లేదు. అందుకే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన మొరని ఆలకించడం లేదు. దావీదు, ఎందుకు నేలపడి అంతగా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తున్నావు? ఎందుకు ఇంతగా మొరపెడుతున్నావు? కానీ నువ్వు నాకు ఇష్టమైన ఉపవాసం చేయలేకున్నావు, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేయలేక పాటించలేకపోతున్నావు. అందుకే నీ మొర నేను ఆలకించడం లేదు, వినడం లేదు, వాటికి జవాబు ఇవ్వలేకపోతున్నాను అన్నటువంటి ఉద్దేశముతోని దావీదు ప్రార్థన పరమునకు చేర్చబడకుండా దావీదు పాపములే అడ్డుపడి ఉన్నాయి. వేలు పెట్టు తిరస్కరించుటయు, ఇతరులను బాధించుటయు దావీదు మానలేదు. ఒరియను చంపించేశాడు, బెస్తెబను బాధించాడు, తన భార్యగా చేసుకున్నాడు. తనకు పుట్టినటువంటి కుమారుడు జబ్బు చేత, యెహోవా మొత్తగా జబ్బు చేత అతడు చనిపోయాడు. ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసము చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేయకుండా మనకిష్టమైన ఉపవాసాన్ని మనం చేసుకుంటే ఏం జరుగుతుందో ఒక్క మాట చూసి ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని చూడండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మరణం వినను, వారు దహన బలినైనను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారిని నాశనము. చూడండి, ఎందుకు వారు ఉపవాసం ఉంటున్నారు కదా, ఎందుకు వారిని దేవుడు నాశనం చేస్తానంటున్నాడు అంటే, వారి మొర దేవునికి వినపడకుండానట్లుగా వారు యెహోవా దృష్టికి వారు దోషులై ఉన్నారు అని రాయబడింది. ఉపవాసం ఉంటున్నాము, కానీ మన ప్రవర్తన ఎలా ఉంది, మనం చేసే ఉపవాసం ఎలాంటిది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు వారి మొర అనలేదు, అంగీకరించలేదు, జవాబు ఇవ్వలేదు. ఇవ్వకపోవటమే కాకుండా దేవుడు ఏమంటున్నాడు, నేను వారిని నాశనం చేస్తానంటున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మనమందరం కూడా యెహోవాకు ఇష్టమైన ఉపవాసము చేయగలిగితే అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాను అని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనమందరం కూడా మనకిష్టమైన రీతిగా కాకుండా దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేయమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచన భాగాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఏ మాత్రము కూడా ఆలకింపకుందును అని దేవుడు ఖండితంగా చెప్పేశాడు. మరి ఇప్పటి నుంచి మనం ఎలాంటి ఉపవాసం చేయాలో నేర్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు వచ్చే ఉపవాసం ఇదేనయ్యా అని చెప్పుకుంటూ ఇతరులను బాధిస్తూ, వ్రేలు పెట్టి తిరస్కరిస్తూ, దేవుని సన్నిధానంలో నా చెడుతనాన్ని మానకుండా దేవుని సన్నిధిలో మనకిష్టమైన ఉపవాసాన్ని చేసుకుంటూ వేషధారుల వలె మనం ఉపవాసం చేస్తూ జీవించినట్లయితే మనం ఎంత గట్టిగా ఆయన చెవిలోనికి వెళ్ళి మొరపెట్టినను ఆయన ఆలకింపకుండాను అని రాయబడింది. అలాంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని చేస్తూ ఆయన సన్నిధిలో మన మొరపెట్టగానే నేనున్నాను, నీకేం కావాలని సమస్తాన్ని ప్రసాదింపగలిగేటువంటి ఆయనకిష్టమైన ఉపవాసాన్ని చేస్తూ ఆయన సన్నిధిలో జీవించుదుముగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి. దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేస్తూ మనం మొరపెట్టగానే మనకు ఉత్తరమిచ్చే రీతిగా, జవాబిచ్చే రీతిగా, మనకు కావలసినవన్నీ ఇచ్చే రీతిగా
మనమందరము కూడా ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేయమని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని ప్రజలారా, నీకు ఇష్టమైన ఉపవాసాన్ని చేసుకుంటున్నట్టయితే ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైన ఉపవాసము నీ అవసరాలు వచ్చినప్పుడు, నీ కష్టాలు వచ్చినప్పుడు, నీ దుఃఖము బాధ వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి లోకములో జీవిస్తూ హృదయంలో పాపముంచుకొని దేవుని ఉపవాసాన్ని పాటించకుండా ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని తిరస్కరిస్తూ నీకిష్టమైన ఉపవాసాన్ని చేస్తున్నట్లయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? దావీదులాగా దేవుడు తన కుమారుని మొత్తినప్పటికీ, జబ్బుతో దేవుడే మొత్తినప్పటికీ మరలా నీవు దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకి ఇష్టమైన ఉపవాసము చేయకుండా నీకు ఇష్టమైన ఉపవాసాన్ని చేసుకుంటున్నావా? నీకు ఇష్టమైన ఉపవాసాన్ని చేసుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేయకుండా నువ్వెంతగా ఆయనకు విరుద్ధంగా ప్రార్థన చేసినప్పటికీ, నువ్వెంతగా ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పటికీ, నువ్వెంతగా ఆయన చెవులలో వినపడే రీతిగా బిగ్గరగా నీవు ప్రార్థన చేసినప్పటికీ నీ ప్రార్థన ఆలకించనని దేవుడు ఖండితంగా చెప్పాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వ్యాపారాలు చేసుకుంటున్నావు, పొరుగు వారిని నిందిస్తున్నావు, పొరుగు వారిని అవమానిస్తున్నావు, పొరుగు వారిని హేళన చేస్తున్నావు, మన జీవితంలో అన్యాయంగా అక్రమంగా గుద్దులాడుతున్నావు, వివాదాలు ఆడుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు. ఇటిదేనా యెహోవాకి ఇష్టమైన ఉపవాసము? నువ్వు ప్రార్థన చేస్తే నీ వైపు చూడడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ మరణ దేవుడు ఆలకించుడని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేద్దాం, ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేద్దాం. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు మనందరం కూడా ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా ప్రభు యొక్క సన్నిధానములోన జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు మన జీవితాల్లో, దేవాది దేవుడు మనందరి ఆలోచనల ప్రకారంగా కాకుండా దేవుని ఉద్దేశ ప్రకారముగా, దేవుని వాక్యానుసారంగా మనందరము కూడా ఉపవాసము చేసినప్పుడు నీటి ఊట వలె, ఉబుకుచుండు నీటి ఊట వలె మన జీవితాలను అక్షయ పాత్రగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మనం మొరపెట్టగా నేనున్నానని దేవుడు పలికేటువంటి దేవుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఇష్టమైన ఉపవాసం వేషధారుల వలె మగమును వికారము చేసుకుని తల కంటుకునకుండా వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నామని పరిచయుల వలె చెప్పుకుంటూ ఉపవాసం ఉండేటువంటి రీతిగా కాకుండా యెహోవాకి ఇష్టమైన రీతిగా మన ఉపవాసము చేయగలగాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తానని చాలా సూటిగా ఖండితంగా మనతో ప్రభు మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మన మరణ ఆలకిస్తున్నాడు, మనకు జవాబిస్తూ ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చిన మనందరి మొర దేవుడు ఆలకించబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు మనకు దేవుడు జవాబిస్తున్నాడని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఇది మొదలుకొని మరలా ఆయన సన్నిధిలో ఉపవాసముతో కలుసుకునేంత వరకు దేవుని కృప, కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఉపవాసముతోనో విశ్వాసముతోనో ప్రభు సన్నిధికి వచ్చిన మనందరి ఆత్మీయ జీవితాల్లో అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడే రీతిగా మనందరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సంఘములో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారందరికీ కూడా నీవే నిజదేవుడవని, సత్యదేవుడవని, పరలోకానికి నడిపించే పరమదేవుడని నమ్మి విశ్వాసముంచి బాప్తీసం పొంది రక్షించబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సంఘము ఐక్యత నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సంఘం అంతా కూడా సంఘ పెద్దలలో, సంఘ సభ్యులలో ఐక్యత కలిగి సంఘము నానాటికి ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా స్థిరపరచబడే, బలపరచబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం,
ప్రార్థన చేద్దాం. సమయమున గ్రామం క్షేమము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, గ్రామ క్షేమాభివృద్ధి నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనందరం కూడా గర్భఫలము లేని వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి నిమిత్తమై, ప్రయాణాలు చేస్తున్న వారి నిమిత్తమై, హాస్పిటల్లో ఉన్న వారి నిమిత్తమై మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా విశ్వాసముతోనూ ఉపవాసముతోనూ ఆయన సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. నేనున్నాను అని దేవుడు మనకి జవాబిచ్చే రీతిగా, ఆయనకి ఇష్టమైన ఉపవాసాన్ని చేసే రీతిగా మనందరం కూడా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయమున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి బాధలు, ప్రతి ఒక్కరి దుఃఖమును, ప్రతి ఒక్కరి అనారోగ్యమును, ప్రతి ఒక్కరి సమస్యలను దేవుడు తొలగించి, గర్భఫలము లేని వారికి గర్భఫలం, భూఫలము లేని వారికి భూఫలం, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించి స్వస్థతనిచ్చి నడిపించే రీతిగా మనందరము కూడా స్థానిక సంఘ పెద్దల నిమిత్తమై, పరిచారకుల నిమిత్తమై, యవనస్తురాల నిమిత్తమై, చంటి బిడ్డల నిమిత్తమై, గర్భఫలం లేని వారి నిమిత్తమై, గర్భనిశుల నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సోమవారం నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డల నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన చేద్దాం. చక్కగా ఎగ్జామ్ రాసి 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చే రీతిగా ప్రతి విద్యార్థుల నిమిత్తమై మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.